హాయ్ వెరీ గుడ్ మార్నింగ్. రైల్వే గ్రూప్ డి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవబోతూ ఉన్నాయి కనుక అప్లై చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పబోయే తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఎస్పెషల్లీ లాంగ్వేజ్ సెలెక్షన్ విషయంలో మిస్టేక్ చేయకూడదు. లాంగ్వేజ్ సెలెక్షన్ విషయంలో మిస్టేక్ అనేది చేయకూడదు. ఎందుకంటే చాలామంది లాస్ అయిపోతారు. ఇక్కడ కనుక మీరు అటు ఇటు చేసిందంటే మీరు ఎగ్జామే రాయలేరు, అది మాత్రం గ్యారంటీ. ఓకేనా? చాలామంది చేసే మెయిన్ విషయం ఏంటంటే ఫస్ట్ రోజు అప్లై చేసిన వాళ్ళకి, లేకపోతే ఇప్పుడు నేను అప్పుడప్పుడు పెడతానుగా 1000 మంది, మొదటి 1000 మందికి కొద్దిగా తక్కువ కాస్ట్కి అన్నట్టు, ఇక మొదటి 1000 మందికి ఫస్ట్ అప్లై చేసిన మొదటి 1000 మందికి ఈజీ పేపర్ ఇస్తామని రైల్వే బోర్డు ఏమన్నా చెప్తుందో ఏమో, అంత తొందరగా అప్లై చేస్తారు, ఏదో ఒక పెంట పెట్టుకుంటారు తప్పులు చేసి. సో తర్వాత ఎయిట్ ఆప్షన్ ఉందా ఇలా అనుకుంటా ఉంటారు. సో ఏంటి అనేది క్లియర్గా చెప్తాను, వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా 8000 ప్రీవియస్ క్వశ్చన్స్, ఇది నాట్ ఏ జోక్. చాలా కష్టపడి కొన్ని క్వశ్చన్స్ని ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేసి కొన్ని క్వశ్చన్స్ తెలుగులో దొరకబట్టి రాయడం జరిగింది. సోషల్ సైన్స్ జీకే నుండి ఈ విధంగా నీట్గా ఫస్ట్ పెన్ తోటి రాసాం, తర్వాత టైపింగ్కి ఇచ్చి ఈ విధంగా నీట్గా రాయించడం జరిగింది, ప్రిపేర్ చేయించడం జరిగింది. మీకు ఈ బుక్ అనేది February 1 నుండి మీకు సుమారుగా 300 పేపర్లు, అంటే 2 sides కలిపితే 600 చేంజ్ ఉంటాయి. బుక్ అనేది February 1 నుండి రాబోతూ ఉంది. సో రెడీగా ఉండండి. ఇప్పటి వరకు తెలుగులో మీకు ఇలాంటి బుక్ రాలేదు, ఇకపై మనం ఇద్దాం. ఓకేనా? రైట్. సో దీనికి సంబంధించి కావాలనుకునే వాళ్ళు, ఏమైనా ప్రీ బుకింగ్ కావాలనుకునే వాళ్ళు మాత్రం కింద ఒకసారి టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. డెఫినెట్లీ జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో బిఫోర్ దట్ నేను ఒక అబ్బాయి మెసేజ్ చేశాడు, ఎందుకు మీరు అంత తక్కువకి ఇస్తూ ఉంటారు, 100 క్వశ్చన్లు మీ ఎగ్జామ్ నుండే వస్తే మీరు ఎందుకు అంత తక్కువకి ఇవ్వాలి, ఎక్కువకి ఇవ్వచ్చు కదా అని. సో మై డియర్ బ్రదర్, ఇది ఛానల్ పేరే లాస్ట్ బెంచెస్ హబ్. సో నేను ఎప్పుడో చెప్తూ ఉంటాను, ఒక లాస్ట్ బెంచ్లో కూర్చునే స్టూడెంట్ ఏ విధంగా కొన్ని పర్టిక్యులర్గా చదువుతాడు, ఇంపార్టెంట్గా చదివి వాడు క్రాక్ చేస్తాడు, వాడు టాపర్ కాకపోయినా క్రాక్ చేస్తాడుగా. సో అలానే ఉంటాయని క్లాసెస్ చెప్పాను. నేను ఇప్పటికీ అదే చెప్తా, 100 వస్తాయని నేను ఎప్పుడు చెప్పను. బట్ ఇది ప్రాపర్గా వినియోగించుకుంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్తాను. అండ్ ఇక తక్కువ విషయానికి వస్తే, సో ఇప్పుడున్నంత కరెన్సీ మూమెంట్, అంటే ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ పిల్లోడి దగ్గర కావచ్చు, ఎవరి దగ్గర 100 అంటే ఈజీగా కనిపిస్తూ ఉంటాయి. బట్ నేను చదువుకునే టైంలో, నా బీటెక్ 10 to 13, 14 టైంలో అబ్జర్వ్ చేస్తే 100 రూపాయలు కావాలంటే చాలా ఇబ్బంది ఉండేది. 100 రూపాయలు కావాలంటే చాలా ఇబ్బంది ఉండేది. ఒక 1800 రూమ్ రెంట్ హైదరాబాద్లో, ముగ్గురం ఉండేది మేము అందులో. సో అప్పటికి ఇప్పటికీ మీకు డిఫరెన్స్ అర్థమైపోయింది. సో నేను వెరీ పువర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను. సో మనం కూడా కొద్దిగా యూజ్ ఉంటుంది కదా వాళ్ళకి అనే ఆలోచనతో మొదటగా యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ చెప్పాను యాక్చువల్గా. సో అన్ని క్లాసెస్ చెప్పాను, స్టిల్ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అలానే రన్ అవుతూ ఉంది. చెప్పడం వల్ల ఏమైందంటే, చూసి రాసుకోండి అంటే ఎవరు కూడా, అంటే అప్పటి ఉన్నంత కష్టం ఇప్పుడు లేదో మరేమో, కానీ చూసి రాసుకోవడానికి కొద్దిగా బద్దకించేవాళ్ళు. మాకు చూసుకొని రాసుకునేంత ఓపిక లేదు, అసలు వీడియోనే చూడరు, కింద PDF కావాలని. సో మీరు PDF కావాలి అంటున్నారంటే నేను PDF ప్రిపేర్ చేయాలి. సో నేను ఇంకెక్కువ టైం స్పెండ్ చేయాలి. అప్పుడు నేను ఖచ్చితంగా డబ్బులు తీసుకుందాం అనే ఆలోచనతోటే ఇవ్వడం జరిగింది. బట్ ఆ డబ్బులు ఏ విధంగా తీసుకోవాలి, తక్కువకి ఇద్దామనే ఆలోచనతోటే తక్కువకి ఇవ్వడం జరిగింది. ఓకే? సో అప్పటికి ఇప్పటికీ మెయిన్ రీజన్ అదే. సో తక్కువకి ఇవ్వడం వల్ల మీరు తక్కువ అంచనా వేస్తారని నేను ప్రతిసారి చెప్తానే ఉంటా. బట్ కొన్ని మోరల్స్ అనేది మర్చిపోద్దు కదా, మనం ఎక్కడ నుండి వచ్చాము, ఎలా వచ్చాము అనేది, అందుకే తక్కువకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నేను ఇక్కడ ఏం పెట్టుబడి పెట్టలేదు. అంటే మిగతా ఛానల్స్ కావచ్చు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ లాగా కావచ్చు, నేనేం డిజిటల్ బోర్డ్స్ పెట్టలేదు. 2-3 లక్షలు పెట్టాను, బోర్డు కొన్నాను. సో నేను ఆ 2-3 లక్షలు సంపాదించాలంటే వీళ్ళకి కాడ కాస్ట్ ఎక్కువ తీసుకోవాలనే ఆలోచన లేదు. నేను ఎందుకంటే ఇంట్లో కూర్చొని నా ట్యాబ్లో, నేను రెగ్యులర్గా యూజ్ చేసే వైఫైలో నా టైం స్పెండ్ చేస్తాను. నేనేం థంబ్నెయిల్కి 500 పెట్టో థంబ్నెయిల్ వేరే వాళ్ళతో చేయించట్లే. నాకు వచ్చినవి మాదిరిగా ఏదో థంబ్నెయిల్ పర్ఫెక్ట్ ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్ పెట్టడం చేస్తాం, లేదా వేరే ఫ్యాకల్టీతో ఏం చెప్పియట్లే డబ్బులు ఇచ్చి. సో అందుకే నేనేం ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. నేను ఇది బిజినెస్ ఓరియంటెడ్గా అన్నట్టు నేనేం ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ లాగాలని ఏం చూడట్లా. సో నేను టైం స్పెండ్ చేస్తున్నా, దానికి వల్ల వచ్చిన అమౌంట్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్, నాకు చాలు. నేను ఇంత టైం స్పెండ్ చేసినా ఎంత వచ్చినాయి, ఓకే. నేను సంపాదించుకుంటే నాకు వేరే సంపాదించుకుంటాను నేను. ఓకే?
సో ఇవన్నీ చూసి నేను పెట్టడం జరిగింది. సో అందుకేనేమో ఇండియాలో మంచి చేయడానికి కూడా ఆలోచిస్తారు, మంచి చేసే వారి మీద డౌట్ పడుతూ ఉంటాం. ఓకే, సో అర్థమైంది అనుకుంటా బ్రదర్ తక్కువ పెట్టడానికి గల కారణం. రైట్, కోర్సు తీసుకునే ముందు యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, 1-2 సార్లు చూడండి, 2-3 రోజులు చూడండి, తప్పేం లేదు. నచ్చితే రైల్వేకి ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే తీసుకోండి, లేకంటే అసలే అవుతుంది. అండ్ రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి, అంతకు మించి అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ లాస్ట్ బెంచ్లో కూర్చున్న స్టూడెంట్ ఏం కావాలో అలానే ఉంటాయి క్లాసెస్. మాక్ టెస్ట్లు ఏం ప్రిపేర్ చేయలేదు, ప్రింట్కి ఆప్షన్ లేదు. పాలిటీ కంప్లీట్లీ అయిపోయిందండి, ఇంకా ఏం టచింగ్ ఉండదు అందులో. జీకే కూడా కంప్లీట్ అయిపోయింది, మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ అయిపోయాయి. వెరీ మంచి బుక్ అనేది రాబోతా ఉంది మీకు. ఓకే, సో సైన్స్ స్కూల్ బుక్స్, కెమిస్ట్రీ, ఇండివిజువల్ సబ్జెక్ట్స్ వచ్చేసి 60 రూపీస్ మాత్రమే ఉంది. ఇది కూడా తీసేస్తాను ఇక, ఎందుకంటే కొన్ని మాటలు విన్నప్పుడల్లా ఎందుకు మనకు అనిపిస్తుంది. డెఫినెట్లీ ఇది కూడా తీసేసే రోజు దగ్గరలోనే ఉంది. సో వినియోగించుకుంటే ఇప్పుడే వినియోగించు. అండ్ ఎన్టీపీసీ CBT1 గ్రూప్ డి కోర్స్ కేవలం 200కే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది కూడా తీసే ముందే తీసేసుకోండి ఆఫర్. ఓకే, సో ఇక్కడ మీకు పెండింగ్ క్లాస్ ఉన్నాయి, నో వరీ, ఉన్నంత వరకు ప్రిపేర్ అవ్వండి. ఇంకా మీకు చదవాలనిపిస్తే మీ ఇష్టం ఉన్నది చదువుకోండి. నేను నాకు సాధ్యమైన క్లాసెస్ చెప్తూనే ఉంటా, సాధ్యమైన నోట్స్ ప్రిపేర్ చేస్తూనే ఉంటా. ఓకే రైట్, ఇక కమింగ్ టు ద టాపిక్. సో ఆన్లైన్లో అప్లై చేసే ముందు జాగ్రత్త, తప్పు లేకుండా చూసుకోండి. ఫస్ట్ థింగ్, ఏదో మొదటి రోజే అప్లై చేస్తే ఈజీ పేపర్ ఇస్తాడు అన్నట్టు బిహేవ్ చేయకుండా 2 రోజులు 3 రోజులు ఆగి, సో మనందరం ఇండియన్స్ కొద్దిగా సాంప్రదాయాలు పాటిస్తాం కనుక మంచి రోజు చూసుకొని అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. సో కొద్దిగా ఫన్నీగానే ఉంటుంది, బట్ ఎందుకైనా సెంటిమెంట్స్ మనం ఎక్కువ ఫాలో అవుతాం కనుక చూసుకోండి ఒకసారి. ఓకేనా, నెక్స్ట్ థింగ్, నేమ్ ఎంటర్ చేసేటప్పుడు తప్పు చేయకండి. సర్నేమ్ దగ్గర సర్నేమ్, మీ యొక్క నేమ్ దగ్గర మీ నేమ్, క్యాపిటల్ లెటర్స్ మంచిగా 1-2 సార్లు స్పెల్లింగ్ చూసుకోండి, నీట్గా రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ థింగ్, డేట్ ఆఫ్ బర్త్. చాలామంది ఇక్కడ తప్పులు చేస్తూ ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్ దగ్గర తప్పులు చేస్తూ ఉంటారు. ఏంటి అంటే మంత్ దగ్గర డేట్ రాస్తారు, డేట్ దగ్గర మంత్ రాస్తారు. అక్కడ చూడండి మంత్ ఏది, డేట్ ఏది. మనం మంత్ దగ్గర మంతే వేసామా, డేట్ దగ్గర డేటే వేసామా అని. ఓకేనా, ఎందుకంటే మనకి ఇప్పుడు జనవరి 12న పుట్టినోడు అనుకోండి, వాడు 12 డిసెంబర్ అని నెల వేస్తాడు, 1 అనేది డేట్ వేస్తాడు. సో అలాంటి పొరపాటు లేకుండా 1-2 సార్లు చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఫోన్ నెంబర్. ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చి, ఫోన్ నెంబర్ రాలేదు సార్ నాకు, ఇప్పుడు OTP వచ్చినా కానీ ఆ తర్వాత ఫోన్ నెంబర్ తీసేసినా సార్, ఇట్లాంటివి కాకుండా కొద్ది రోజులు వాడే ఫోన్ నెంబర్ పెట్టండి. ఎవరు ఏం ఫోన్ చేయరు మీ ఇంటికి కనుక ఆ ఫోన్ నెంబర్ అనేది మీ ఇంట్లో రెగ్యులర్గా ఎప్పటికీ తీసే నెంబర్ ఉంటే వాళ్ళది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మెయిల్ ఐడి కూడా పర్ఫెక్ట్గా రాయడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే మెయిల్ ఐడికి మనకు తర్వాత ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ ఉంటే వస్తూ ఉంటాయి రైల్వే బోర్డు నుండి, కనుక మెయిల్ ఐడి కూడా తప్పు లేకుండా చూసుకోండి. అడ్రస్ కూడా పర్ఫెక్ట్గా రాయడానికి ప్రయత్నం చేయండి. విలేజ్ అనుకోండి, మీ యొక్క నేము, ఫాదర్ నేము, విలేజ్ నేము, మండల్ నేము, డిస్టిక్, పిన్ కోడ్, ఇవన్నీ కూడా సరిగ్గా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఫోటో వచ్చేసి మనం రీసెంట్గా దిగడానికి ట్రై చేయండి. మనకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే, ఈ జనరేషన్ ఎస్పెషల్లీ ఈ జనరేషన్లో ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే, చదువు దగ్గరికి రాగానే వాడి పూర్ అని గుర్తొస్తుంది, వాడికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గుర్తొస్తాయి. ఇక మిగిలిన వాటన్నిటికీ వాడు పెడుతూనే ఉంటాడు ఖర్చు. చదువు అనే దగ్గరికి రాగానే, చదువు కోసం బుక్ కొనాలన్నా మనకి పూర్ బ్యాక్గ్రౌండ్ గుర్తొస్తుంది, చదువు కోసం ఓ 100 రూపాయలు అప్లై చేయాలన్నా మనకి పూర్ బ్యాక్గ్రౌండ్ గుర్తొస్తుంది, ఓ ఫోటో దిగాలన్నా పూర్ బ్యాక్గ్రౌండ్ గుర్తొస్తుంది. సో ఒక ఫోటో దిగండి రీసెంట్ది, కొద్దిగా వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టమనండి, ఆ సాఫ్ట్ కాపీ మీకు మెయిల్ చేయమనండి. ఆ సాఫ్ట్ కాపీ మెయిల్ మీకు చేసిన తర్వాత సైజ్ సరిపోకపోతే ఆన్లైన్లో మీరు సైజ్ కన్వర్టర్ అని కొడితే వస్తాయి 2-3 ఇట్లా లింకులు వస్తాయి. అందులో ఏదో ఒక ఫోటో పెట్టి మీకు ఏ కేబీలలో కావాలో కేబీలలో ఎలా ఉంటుంది అందులోకి సెట్ చేసుకోండి. ఓకేనా, లేదు. నెక్స్ట్, సైన్ కూడా పర్ఫెక్ట్గా పెట్టండి. సైన్ అంటే ఎప్పుడు కూడా ఇండివిజువల్ లెటర్లో, క్యాపిటల్ లెటర్లో కాదండి. ఓకేనా, కొద్దిగా నీట్గా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టి కొంచెం ఇట్లా లింకులు ఇచ్చుకుంటా అక్కడక్కడ రాయాలి. సో మీకు లింకులు ఇచ్చేది ప్రాబ్లం అనుకుంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ పెట్టి మిగిలినవన్నీ స్మాల్ లెటర్లో పెట్టండి. అండ్ బ్లాక్ పెన్, బ్లూ పెన్ అంటే బ్లాక్ పెన్ తోటి పెట్టండి. బ్లూ పెన్ తోటి పెట్టినా నష్టం ఏమి ఉండదు.
నష్టం ఏముండదు. దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ సైన్ ఇలా పెట్టండి అని వీడియో చేసే విధంగా నన్ను చేయకండి. నాకు అప్పుడప్పుడు షేమ్ అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వీడియోలు చేయాలంటే నిజానికి కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చేయాల్సింది క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఇక్కడ మిమ్మల్ని బ్రదర్గా ఒకటి అడుగుతా ఉన్నా అండి. చాలామంది చేసేది ఏంటంటే, సార్ నాకు 2018 ఉంది, యాక్సెప్ట్ చేస్తారా? 2020 ఉంది, యాక్సెప్ట్ చేస్తా. 21 ఉంది, యాక్సెప్ట్ చేస్తారా అంటా ఉంటారు. బ్రదర్గా చెప్తా ఉన్నా, మీకు నిజంగా మీకు జాబ్ మీద అంత కసి ఉంటే, రైల్వే జాబ్ క్రాక్ చేయాలనే అంత పట్టుదల ఉంటే, మీ డ్రీమ్ గవర్నమెంట్ జాబ్ అయితే, రైల్వే నోటిఫికేషన్ వస్తుందని ఎప్పటి నుండో మొత్తుకుంటుండు కదా బోర్డోడ, గ్రూప్ డి వేస్తాం అని ఆల్రెడీ ఎన్టీపీసీ కూడా వేసాడు కదా. గ్రూప్ డి కూడా వేస్తున్నామని వాడు ఆల్రెడీ 1.5 మంత్ నుండి మొత్తుకుంటూనే ఉన్నాడు. కొత్తది అప్లై చేసుకుంటే ఏమవుతుందండి? అంత బద్ధకం అన్నట్టు మనకి. ఏం కాదు, దాటిద్దాం. ఇప్పుడు మళ్ళీ దానికి అప్లై చేసి దానికి 200 పెట్టి ఎందుకు అని అంత బద్ధకం అన్నట్టు. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాగా, జాబ్ రావద్దనే మంచి కోరుకుంటా. బాధ్యత ఉండాలండి, మినిమం బాధ్యత ఉండాలి. అప్పటి నుండి ఉన్నా సార్ నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై లేదు సార్ అంటే గడ్డి బీకావా? ఎన్ని రోజులు? 4 రోజుల నుండి మొత్తుకుంటుండు కదా. ఇంకో 4 రోజులు ఉంటుంది కదా నీకు. తిప్పి కొడితే 1 వీక్లో రెగ్యులర్గా తిరిగినా కానీ వాడు జాలిపడి అనే సర్టిఫికేట్ చేస్తాడు. సో లేటెస్ట్ది అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా. కొద్దిగా బాగుంటుంది, అది చూడడానికి కూడా మంచిగా ఉంటుంది. మన వెరిఫికేషన్ టైం కూడా మంచిగా, అన్నీ కూడా రెగ్యులర్గా ఉంటే నీట్గా ఉంటుంది ఏదైనా సరే. సో తర్వాత మళ్ళీ మనకు ఫార్మాట్ ఉంటుంది, అదంతా వేరే విషయం. సెంట్రల్ ఫార్మాట్ అయితే సెంట్రల్ ఫార్మాట్లో అప్లై చేయండి. ఇప్పుడు నాట్ ఎన్ ఇష్యూ. స్టేట్ ఉన్నా ఏం కాదు, స్టేట్ ఉన్నా ఏం కాదు. బట్ లేటెస్ట్ది యూజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా కొంచెం బాధ్యతగా ఉండాలండి. ఏదో ఉత్తిగానే జాబులు కొడదాం, ఉత్తిగానే రాయేద్దాం, వల్ల వస్తే కాలర్ ఎగరేద్దాం, లేకపోతే ఏదో రిజర్వేషన్లు అని నెడదాం, లేకపోతే పేపర్ టఫ్ ఉన్నదని ఓ బండ రీజన్ వేస్తారు. రిజర్వేషన్లు ఉండడం వల్ల నాకు రాలేదురా, లేకుంటే వచ్చేది. పేపర్ ఈసారి టఫ్ ఇచ్చిండ్రా, లేకపోతే రాలేదు. అరే సార్ నేను నేర్చుకున్న సార్ దగ్గర కరెక్ట్ లేదురా. ఇవన్నీ పనికిమాల కారణాలు అన్నట్టు. నీకు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నానికే నువ్వు బాధ్యతగా లేవు. ఒక కోర్సు తీసుకునే ముందు యూట్యూబ్లో క్లాసెస్ చూడంటేనే బాధ్యతలకి లేదు. మీరు ఇచ్చే 200కు 300కు నేను ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తాను ఎప్పుడు అనుకోకండి. చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్లో చేసిన వీడియో కూడా ఆడ వీడియో చూడకుండా ఇక్కడ మెసేజ్ చేయడం. నీ మెసేజ్ చేయకపోతే వీడు 300 ఎక్కడ మిస్ అవుతాయో విని అనుకునే బాపతి కాదు నేను. అస్సలు రిప్లైలు కూడా ఇవ్వను చాలా వరకు. సో అది గమనించండి. మీరు చేసే 10 మెసేజ్లకు ఎప్పుడో ఒకసారి ఎత్తిలేకపోతలే. సో బాధ్యతగా ఉండాలబ్బా, ఎవరైనా సరే మినిమం బాధ్యతగా ఉండాలి. ఓకేనా. సో మనకి మెయిన్గా ఇవన్నీ తర్వాత లాంగ్వేజ్ సెలెక్షన్ విషయం అని ఒకటి ఉంటుంది. లాంగ్వేజ్ సెలెక్షన్ విషయం. అండ్ ఇంకా ఇంతకుముందు మనం మాట్లాడుకుంటే ఇది మాట్లాడదాం ఈ పాయింట్. సో మీరు మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అని ఉంటుంది, అది కూడా మెన్షన్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సో ఇలానే ఇంకా అవి ఉంటాయి కదా. మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ది బెస్ట్. పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలనేది నేను ఒక సపరేట్ వీడియో చేస్తానులేండి, రేపన్న ఎల్లుండని. ఎందుకంటే అది ఇందులో మెన్షన్ చేయడం ఎందుకు కానీ. సో అది వన్స్ ఒకసారి మనం నోటిఫికేషన్ వచ్చాక దాన్ని బట్టి మెన్షన్ చేయాలి. ఎందుకంటే మన యొక్క క్యాస్ట్, ఓకేనా, మన యొక్క క్యాస్ట్, మనం ఏ జోన్కి అప్లై చేస్తున్నాం, ఇవన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా. అంటే మంచి పోస్టులు కొద్దిగా తక్కువ పడవచ్చు. అలాంటప్పుడు మనం అది పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది కొద్దిగా కష్టం కనుక ఎక్కువ వచ్చిన పోస్టులను మనం ముందు పెట్టుకుంటే ది బెస్ట్ అని నా ఆలోచన. అది ఓకేనా. ఒక్కో మైండ్ సెట్ ఒక్కోలా ఉంటుంది, బట్ నా ఆలోచన మాత్రం అది. సో అది ఒకసారి నోటిఫికేషన్ వచ్చాక చూద్దాం మనం. సో ఇవంతా కూడా మనం ఫామ్ పర్ఫెక్ట్గా ఫిలప్ చేసిన తర్వాత లాంగ్వేజ్ సెలెక్షన్ ఒకటి కాలం ఉంటుంది. చూజ్ యువర్ లాంగ్వేజ్ అని ఉంటుంది. ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏంటి అంటే ఇంగ్లీష్ పెడతా ఉంటారు, తప్పు. మీరు ప్యూర్ ఇంగ్లీష్ మీడియం అయితే అసలు మీకు తెలుగు రీడే చేయరాదు అనిపిస్తే ఇంగ్లీష్ పెట్టుకోండి, నాట్ అన్ ఇష్యూ. ఓకేనా. సో బట్ 99.99%
మనందరం తెలుగు వాళ్ళం కనుక తెలుగు పెట్టడానికి ప్రయత్నం చేయండి. చూజ్ యువర్ లాంగ్వేజ్ దగ్గర తెలుగు పెట్టడానికి ప్రయత్నం చేయండి 99%. ఎందుకంటే మళ్ళీ మనం ఒక్కసారి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక అక్కడ అడుగుతాడు చూజ్ యువర్ లాంగ్వేజ్ అని. ఇక్కడ మనం పొరపాటు చేయొద్దు. మళ్ళీ ఇక్కడ తెలుగు పెట్టాం కనుక డిఫాల్ట్గా ఇంగ్లీష్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ హాల్లో, ఇక్కడ ఎల్లో కలర్ది ఎగ్జామ్ హాల్లో చూజ్ యువర్ లాంగ్వేజ్ అని ఇంగ్లీష్ అని ఉంటుంది, తెలుగు అని ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మనం ఏ సబ్జెక్ట్లోనైతే ప్రిపేర్ అయ్యామో, ఏ సబ్జెక్ట్ అయితే మనకు ఏ లాంగ్వేజ్లోనైతే మనం ప్రిపేర్ అయ్యామో, ఏ లాంగ్వేజ్ మీద మనకు ఎక్కువ గ్రిప్ ఉందో అక్కడ ఈ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే తెలుగు మీడియంలోనే నీ ప్రిపరేషన్ మొత్తం సాగితే ఎగ్జామ్ హాల్లో తెలుగు అని పెట్టుకుంటే నీకు ప్రతి క్వశ్చన్ కూడా తెలుగు కనిపిస్తుంది. పర్టిక్యులర్గా నీకు ఒక క్వశ్చన్ కనుక అర్థం కాకపోతే దాన్ని నువ్వు ఇంగ్లీష్లో చూజ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో ఒకవేళ నువ్వు ఎగ్జామ్ హాల్లో ఇంగ్లీష్ అని చూజ్ చేసుకున్నావు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే నీకు పేపర్ మొత్తం ఇంగ్లీష్లో కనిపిస్తుంది. ఒకవేళ పర్టిక్యులర్ క్వశ్చన్ నీకు ఇంగ్లీష్లో కనిపించకపోతే దాన్ని మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఇక్కడ నువ్వు తెలుగులో పెట్టుకుంటే. నువ్వు ఒకవేళ చూజ్ యువర్ లాంగ్వేజ్ దగ్గర ఇంగ్లీష్ మాత్రమే పెట్టుకున్నావు అనుకో, నీకు ఇక్కడ ఎగ్జామ్ హాల్లో ఏం కనిపిస్తుంది అంటే చూజ్ యువర్ లాంగ్వేజ్ అని ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో ఇంగ్లీష్ అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది. ఓకేనా? సో చూజ్ యువర్ లాంగ్వేజ్ అనేది నువ్వు ఇప్పుడు అప్లై చేసే ముందు తెలుగు చేయడానికి ప్రయత్నం చేయండి. లేదు సార్ నాకు అసలు తెలుగులో ఒక్క ముక్క అర్థం కాదు, అసలు నాకు తెలుగులో ఆలే రావు సార్ అనుకుంటే ఇంగ్లీష్ పెట్టే, నో ప్రాబ్లం. ఓకేనా? లేదు సార్ నేను కొన్ని క్వశ్చన్లు తెలుగులో కూడా ఆన్సర్ చేయగలను. ఇప్పుడు కొద్దిమందికి ఉంటుంది. సపోజ్ నేనే అనుకోండి, నేనేం చేస్తానంటే ఎగ్జామ్ హాల్లో ఇంగ్లీష్ క్వశ్చన్ చేసుకుంటా. నార్మల్లీ ఇంగ్లీష్ చూజ్ చేసుకొని నేను కొన్ని క్వశ్చన్లు మనకు అర్థం కాకపోతే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అవునా? సో అంటే నేను ఆ విధంగా ఉంటే అలా చేస్తాను. సో మీరేం చేయండి అంటే మీరు ఒకవేళ నేను కొన్ని క్వశ్చన్లు తెలుగులో ఆన్సర్ చేయాల్సి వస్తుంది సార్ అనుకుంటే ఇక్కడ తెలుగు పెట్టుకోవడమే ది బెస్ట్. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది. మళ్ళీ చెప్తా ఉన్నా, చూజ్ యువర్ లాంగ్వేజ్ దగ్గర ఇంగ్లీష్ అనేది ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటుంది కనుక మీరు ఇక్కడ తెలుగు కనుక పెట్టుకుంటే ఎగ్జామ్ హాల్లో మనకి ఇంగ్లీష్ తెలుగు అనే ఆప్షన్ అడుగుతుంది. అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఏ లాంగ్వేజ్లో ఎక్కువ పర్ఫెక్ట్గా ఉన్నామో అప్పుడు ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని ఎగ్జామ్కి రన్ అవ్వాలి. సో ఈ మిస్టేక్ మాత్రం చాలామంది చేస్తూ ఉంటారు, తెలియక. అండ్ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే పైన ఇంగ్లీష్ క్వశ్చన్ కింద తెలుగు క్వశ్చన్ ఉంటుంది అనుకుంటారు. అలా ఏమి ఉండదు. ఒకటే లాంగ్వేజ్ మనకి సిస్టమ్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఓకే. సో చూజ్ యువర్ లాంగ్వేజ్ దగ్గర తెలుగు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇఫ్ మీకు అట్లీస్ట్ ఒక 20-25% తెలుగు ఐడియా ఉన్నా. ఎందుకంటే మనకి సైన్స్ టర్మినాలజీలో కొన్ని వర్డ్స్ మనకితే ఇంగ్లీష్ కొద్దిగా అర్థం కాకపోవచ్చు అని నా ఆలోచన. ఓకే. సో ఈ విధంగా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక రైల్వే పాస్ అంటారు, అదంటారు, ఇదంటారు, అవన్నీ చిన్నే అండి. నిజంగా ఏదో 100 రూపాయలు 200 ఛార్జీల కోసం మనం సరే ఓకే, తప్పే లేదు. మీకు ఆ ఎలిజిబిలిటీ ఉంటే పెట్టేసుకోండి, మంచిదే. మిస్టేక్స్ లేకుండా చేయండి. ఓకేనా? క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మీరు లేటెస్ట్ది పెట్టడానికి ప్రయత్నం చేయండి. 1 ఇయర్ది అట్లా బిఫోర్దైనా కానీ కనీసం ఎప్పటిదో 10 సంవత్సరాల కిందది, ఎప్పటిదో 8 సంవత్సరాల కిందది, లేదా ఎప్పటిదో సార్ మేము తెలంగాణ ఏపీ కలిసి ఉన్నప్పటిది సార్ అంటే ఇక ఆ సర్టిఫికేట్ తీసుకొని నీ తలకు కొట్టుకో అయిపోతుంది. ఇక మరి కొద్దిగా బాధ్యతగా ఉండాలి బ్రదర్. ఎవరైనా సరే కొంచెం బాధ్యతగా ఉంటే జీవితంలో పైకి వస్తాం. అండ్ అదేవిధంగా టంగ్ అనేది కొంచెం జాగ్రత్తగా వాడాలి ఎప్పుడు కూడా. ఓకే, కొద్దిగా టంగ్ అనేది జాగ్రత్తగా వాడితే మంచిది. ఎవరైనా సరే, అది నేనైనా మీరైనా. అంటే కాజ్ ఏంది అనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే. సో రైట్, ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. రేపటి నుండి ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. మనం ఇప్పుడు ప్రీవియస్ పేపర్స్ పని కూడా అయిపోయింది. ఇంకో 2 days ఉంది వర్క్. ఎందుకంటే బుక్ ప్రింటింగ్ ఫైనల్ చేయడం, అట్టప్ ఫైనల్ చేయడం, అదంతా కూడా అది అయిపోయిందంటే మనం ఇంకా పెండింగ్ క్లాసెస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో వన్స్ ఒకసారి అయిపోయింది. ఇప్పటికి సోషల్ అయిపోయింది, జీకే అయిపోయింది, ప్రీవియస్ పేపర్స్ అయిపోయింది, మనకి సైన్స్ స్కూల్ బుక్స్ అయిపోయినట్లే. అది 1 hour ఒక
9th క్లాస్లో 10th క్లాస్లో పెండింగ్ ఉన్నాయి. సో అది మీరు ఆ స్కూల్ బుక్స్ చదవడం మర్చిపోకండి, అది మిస్ చేయొద్దు ఎట్టి పరిస్థితిలో. ఓకే, సో రైట్, ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, బాయ్.